హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో డిప్లొమా సెకండ్ ఇయర్కి సంబంధించిన స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్, ఇది కంప్లీట్గా మెకానికల్ సబ్జెక్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. సివిల్ కాదు, సివిల్కి సంబంధించి మనం తర్వాత వీడియోస్తో డిస్కస్ చేద్దాం. ఇక్కడైతే మెకానికల్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ సెకండ్ ఇయర్కి సంబంధించిన సబ్జెక్ట్. ఓకే, సరే, ఫస్ట్ యూనిట్ తీసుకుంటే మనకు ఫోర్స్ సిస్టమ్స్ మనకున్న ఫస్ట్ యూనిట్. సో ఇక్కడ ఉన్న టాపిక్స్ అన్ని కూడా ఏదైతే ఉన్నాయో టాపిక్స్ అవన్నీ కూడా ఇక్కడ ఏ కవర్ అయితే అవన్నీ మనం డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, సరే, ఫస్ట్ మనకి ఇచ్చిన పాయింట్ వైజ్గా వెళ్ళిపోదాం డైరెక్ట్గా. డిఫైన్ ద ఫోర్స్ అండ్ ఇట్స్ యూనిట్స్ అండ్ టైప్స్ ఇచ్చిన క్వశ్చన్. సో స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ అనేది మెకానికల్ స్టూడెంట్స్కి ఇది కోర్ సబ్జెక్ట్, హార్డ్ కోర్ సబ్జెక్ట్ అన్నట్లు. ఎందుకంటే డిప్లొమా కంప్లీట్ అయిపోయిన తర్వాత కావచ్చు, డిప్లొమాలో కావచ్చు, తర్వాత డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత రాసే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మాక్సిమం స్కోర్ ఉండే సబ్జెక్ట్స్ ఏది అంటే ఇంకా వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఎస్ఓఎం కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని చదవండి. ఇక్కడ స్కోర్తో పాటు ఫైనల్గా కూడా మనం సక్సెస్ అవుతాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈసెట్ కావచ్చు, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏదన్నా కూడా మనకు ఎస్ఓఎం అనేది స్ట్రాంగ్ సబ్జెక్ట్. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకుని చదువుకుందాం. సరే, ఇక్కడ మనకు ఫస్ట్ ఏమి ఇచ్చిన అంటే డిఫైన్ ద ఫోర్సెస్. ఇది కరికులం ప్రకారంగా తీసుకునే సిలబస్ కాబట్టి క్వశ్చన్స్ అన్ని కూడా ఇక్కడ నుంచే వస్తాయి, మనం మిస్ అయ్యే ఛాన్సే లేదు. మనం ఏదైతే చదువుకుంటామో ఈ ఏరియా నుంచే క్వశ్చన్స్ వస్తాయి. సో కాబట్టి పాయింట్ టు పాయింట్ క్లియర్గా వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇది మనకున్న సిలబస్, టోటల్ సిలబస్. డిఫైన్ ద ఫోర్స్, యూనిట్స్ అండ్ టైప్స్, వేరియస్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, తర్వాత రెజల్యూషన్ ఆఫ్ హారిజాంటల్ అండ్ వర్టికల్ ఫోర్సెస్, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిజల్టెంట్ అంటే ఏంది, పారలాగ్రామ్ అంటే ఏంది, ట్రయాంగిల్ అంటే ఏంది, ఇలా మొత్తం ఏదైతే ఉన్నాయో ఆ సిలబస్ 1 to 1 మనం క్లియర్గా చదువుకుంటూ పోదాం. ఓకేనా? సరే, ఫస్ట్ టాపిక్ తీసుకుంటే మనకు డిఫైన్ ద ఫోర్స్, ఇట్స్ యూనిట్స్ అండ్ టైప్స్ ఇచ్చినాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఎ ఫోర్స్? ఫోర్స్ అంటే ఏం నేర్చుకున్నాం మనం? ఇట్స్ యాక్ట్ ఆఫ్ పుల్ ఆర్ పుష్ ఇస్ కాల్డ్ ఫోర్స్. ఇట్స్ యాక్ట్ ఆఫ్ పుల్ ఆర్ పుష్ ఇస్ కాల్డ్ యాజ్, దీన్ని మనం ఏమంటాం? ఫోర్స్ కింద తీసుకుంటాం. అంతేనా? యాక్ట్ ఆఫ్ పుల్ ఆర్ పుష్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ ఫోర్స్. క్లియర్ కదా? సరే, ఇట్స్ యూనిట్స్ ఏముంటాయి? ఫోర్స్ యూనిట్స్ ఏం రాస్తాం మనం అంటే, ఫోర్స్ యూనిట్స్ న్యూటన్స్ రాస్తాం. అది దేంట్లో? ఎస్ఐ సిస్టంలో. మనకి టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, సిజిఎస్ సిస్టమ్ ఒకటి, ఎంకే సిస్టమ్ ఒకటి, ఎఫ్ఏఎస్ సిస్టమ్ ఒకటి, తర్వాత ఎస్ఐ సిస్టమ్ అని. సో మనం యూజ్ చేయాల్సినది ఓన్లీ ఎస్ఐ సిస్టమ్ కాబట్టి, సో మనం ఏం రాస్తాం? ఫోర్స్ యూనిట్ న్యూటన్స్ అని రాసుకుంటాం. క్లియర్ కదా ఇంతవరకు? ఓకే, ఫోర్స్ అంటే అర్థమైంది. ఇట్ ఇస్ ద యాక్ట్ ఆఫ్ పుల్ ఆర్ పుష్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ ఫోర్స్ అని అర్థమైంది. యూనిట్స్ తీసుకుంటే న్యూటన్స్ అని అర్థమైంది. ఇంకా టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ నేర్చుకోవాలి. సో మెకానికల్ స్టూడెంట్స్ కాబట్టి ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఫోర్సెస్లో మనం తీసుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెంబర్ ఉంది, ఈ మెంబర్ని మనం ఇలా అవుట్ సైడ్ లాగినాం అనుకోండి, అవుట్ వర్డ్స్ ఫోర్స్ యాక్ట్ చేస్తే దీన్ని ఏమంటాం? టెన్జైల్ ఫోర్స్ అంటాం. సో ఈ టెన్జైల్ ఫోర్స్ వల్ల పడే స్ట్రెస్ని ఏమంటామంటే టెన్జైల్ స్ట్రెస్ అంటాం. అర్థమైందా? అదేవిధంగా నెక్స్ట్ ఏం నేర్చుకుంటామంటే కంప్రెసివ్. టువర్డ్స్ బాడీ ఉంటే కంప్రెసివ్ ఫోర్స్ అంటాము. ఈ బాడీకి పర్పెండికులర్గా లోడ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పర్పెండికులర్ అంటే ఏంది? ఇక్కడ యాక్సిస్ ఉంటే పర్పెండికులర్గా లోడ్ పడితే దాన్ని ఏమంటాం మనం? బెండింగ్ ఫోర్స్ అంటాం. ఓకేనా? సర్ఫేస్ పైన మాత్రమే యాక్ట్ అయింది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం? షియర్ ఫోర్స్ అంటాం. అలా కాకోకుండా సర్కులర్ రొటేషన్ పైన పడితే దాన్ని ఏమంటాం? టార్షనల్ ఫోర్స్ అంటాం. సో ఫస్ట్ ఇది టెన్జైల్ ఫోర్స్, కంప్రెసివ్ ఫోర్స్, బెండింగ్ ఫోర్స్, షియర్ ఫోర్స్, టార్షనల్ ఫోర్స్ ఆర్ ట్విస్టింగ్ ఫోర్స్. టెన్జైల్ ఫోర్స్ అంటే అవుట్వర్డ్స్ ఉంటుంది, కంప్రెసివ్ ఫోర్స్ అంటే టువర్డ్స్ బాడీ ఉంటుంది, బెండింగ్ ఫోర్స్ అంటే పర్పెండికులర్ టు యాక్సిస్ ఉంటుంది. షియర్ ఫోర్స్ అంటే ఓన్లీ సర్ఫేస్ పైన మాత్రమే యాక్ట్ అయ్యే లోడ్. టార్షనల్ ఫోర్స్ అంటే ఇంకా ట్విస్టింగ్ పైన పడే లోడ్ని ఏమంటాం అంటే టార్షనల్ లోడ్ అంటాం. ఇది మనం షాఫ్ట్లో యూజ్ చేస్తాం. క్లియర్గా అర్థమైనాయి కదా ఇంతవరకు? ఇవి టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ తీసుకుంటే. సరే, నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు? అండర్స్టాండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫోర్స్ సిస్టమ్స్ అన్నాడు. ఫోర్స్ సిస్టమ్స్ అంటే ఏంది? అసలు ఇక్కడ ఏమేమి నేర్చుకుంటాం మనము ఫోర్స్ సిస్టమ్ అంటే కనుక? సో టైప్స్ ఆఫ్ ఫోర్స్ సిస్టమ్స్లో మనకు ప్యారలల్ ఫోర్సెస్ అని, తర్వాత నాన్ ప్యారలల్ ఫోర్సెస్ అని, గుర్తుందా? తర్వాత కోప్లెనార్ ఫోర్సెస్ అని, సేమ్ ప్లేన్ పైన ఉంటే కోప్లెనార్ ఫోర్స్ అని. సో ఇక్కడ మనం చూస్తే ఇంకా ప్యారలల్ ఫోర్స్ ఒకటి, నాన్ ప్యారలల్ ఫోర్స్ ఒకటి, కోప్లెనార్ ఫోర్స్ అని ఒకటి, నాన్ కోప్లెనార్ ఫోర్స్ అని ఒకటి, లైక్ ఫోర్సెస్ అని ఒకటి, నాన్ లైక్ ఫోర్సెస్ ఒకటి, కంకరెంట్ ఫోర్సెస్ అని ఒకటి, నాన్ కంకరెంట్ ఫోర్సెస్ అని ఒకటి. ఇలా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. సో ఏంటి ఇది డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తే, ప్యారలల్ ఫోర్సెస్ అంటే రెండు ఫోర్సెస్ ప్యారలల్గా ఉంటే దాన్ని ప్యారలల్ ఫోర్స్ అంటాం. ప్యారలల్గా లేకపోతే నాన్ ప్యారలల్ ఫోర్స్ అంటాం. కోప్లెనార్ ఫోర్స్ అంటే ఒకటే ప్లేన్ పైన వచ్చే ఫోర్సెస్ని కోప్లెనార్ ఫోర్స్ అంటాం. అలా రాలేదనుకోండి దాన్ని ఏమంటాం? ఇలా ఒకటే ప్లేన్ పైన లేకపోతే దాన్ని నాన్ కోప్లెనార్ ఫోర్స్ అంటాం. సో ఈ రెండు అర్థమైనవి. నెక్స్ట్ లైక్ ఫోర్సెస్. రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటే లైక్ ఫోర్సెస్, లేదు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయంటే అన్లైక్ ఫోర్సెస్. లైక్ ఫోర్సెస్ అంటే సేమ్ డైరెక్షన్ అని, అన్లైక్ ఫోర్సెస్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ అని. కంకరెంట్ ఫోర్సెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ దగ్గర నుంచి ఇలా నంబర్ ఆఫ్ ఫోర్సెస్ వెళ్ళినా, లేదా ఒక పాయింట్ దగ్గరికి నంబర్ ఆఫ్ ఫోర్సెస్ వచ్చినా దాన్ని ఏమంటాం మనం? కంకరెంట్ ఫోర్స్ అంటాం. నాన్ కంకరెంట్ ఫోర్స్ అంటే కొన్ని ఫోర్సెస్ ఇలా అవుట్వర్డ్స్ ఉంటాయి, కొన్ని ఫోర్సెస్ టువర్డ్స్ ఉంటాయి ఇలా. సో దీన్ని ఏమంటాం మనం? నాన్ కంకరెంట్ ఫోర్సెస్ అంటాం.
సో టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అంటే టెన్సైల్ ఫోర్స్, కంప్రెసివ్ ఫోర్స్, బెండింగ్ ఫోర్స్, షియర్ ఫోర్స్ అండ్ టార్షనల్ ఫోర్స్. టైప్స్ ఆఫ్ ఫోర్స్ సిస్టమ్స్ అంటే ప్యారలల్, నాన్ ప్యారలల్, కోప్లెనార్, నాన్ కోప్లెనార్, తర్వాత లైక్, అన్లైక్, కాంకరెంట్, నాన్ కాంకరెంట్. ఇవి టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ సిస్టమ్స్. క్లియర్ కదా ఇంతవరకు? ఓకే, ఇవి రెండు అర్థమైంది. నెక్స్ట్ తీసేద్దామా దీన్ని? ఓకే, దీన్ని రిమూవ్ చేసేద్దాం. అర్థమైంది మనకి, ఇంతవరకు క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ టాపిక్ ఏముంది? రిజాల్వ్ ద ఫోర్సెస్ ఇంటూ హారిజాంటల్ అండ్ వర్టికల్ కాంపోనెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోర్స్ ఇచ్చింటాడు, ఇలా ఫోర్స్ ఇస్తాడు. సో ఈ ఫోర్స్ని రిజాల్వ్ చేయమన్నాడు. రిజాల్వ్ అంటే ఏమి? హారిజాంటల్గా, వర్టికల్గా కాంపోనెంట్స్గా డివైడ్ చేయాలి. అది కనపడడం లేదా కలర్? సరే, ఇది తీసుకుందాం. హారిజాంటల్గా, వర్టికల్గా డివైడ్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పడే ఫోర్స్ని మనం కనుక ఎఫ్ అనుకుంటే హారిజాంటల్ ఫోర్స్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాం, వర్టికల్ ఫోర్స్ని ఎఫ్ ఆఫ్ వై అనుకుంటాం. లేదు, నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ కన్ఫ్యూజ్ అవుతానంటే ఓన్లీ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఎక్స్, ఇక్కడ వై రాసుకోవచ్చు. లేదు, కొన్ని టెస్టులో పీ ఇచ్చినాడు కదా అంటే మనం పీ క్యూ కూడా రాసుకోవచ్చు. అంటే హారిజాంటల్గా, వర్టికల్గా డివైడ్ చేస్తున్నాం. అర్థమైంది కదా? సో ఎఫ్ అనేది ఫోర్స్ ఇచ్చినాడు, యాంగిల్ ఇచ్చింటాడు తీటా అనే యాంగిల్తో. కాంపోనెంట్ డివైడ్ చేయమంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోమంటే మనకి ఎఫ్ కాస్ తీటా, అదే ఎఫ్ ఆఫ్ వై కనుక్కోమంటే ఎఫ్ సైన్ తీటా. సో ఇవి రెండు కూడా ఫార్ములాస్, కాంపోనెంట్స్ అంటే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ ఏమంటామంటే దీన్ని మనం రిజల్యూషన్ అంటాం. రిజల్యూషన్ అంటే ఏంటి అంటే ద డివిజన్ ఆఫ్ సింగిల్ ఫోర్స్ ఇంటూ టూ ఫోర్సెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రిజల్యూషన్. సో టూ ఫోర్సెస్గా డివైడ్ అయినప్పుడు అవి ఫార్ములా కింద మారుతాయి. దాన్ని మనం ఎఫ్ కాస్ థీటా హారిజాంటల్ కాంపోనెంట్ అంటాం, ఎఫ్ సైన్ థీటాని వర్టికల్ కాంపోనెంట్ అంటాం. క్లియర్గా అర్థమైందా? 1.3 కూడా. సరే, 1.4 చూద్దాం. అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిజల్టెంట్. సో రిజల్టెంట్ అంటే ఏమంటే, రిజల్టెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కాంపోనెంట్స్ ఉన్నాయి, ఎక్స్ యాక్సిస్ అని ఒకటి, తర్వాత వై యాక్సిస్ అని, లేదా పి అని, క్యూ అని ఉన్నాయి. సో ఈ రెండు కలిపి ఒక ఫోర్స్ కింద మారేదాన్ని ఏమంటామంటే రిజల్టెంట్ అంటాం. సో రిజల్టెంట్కి ఫార్ములా ఏముంటుంది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. హారిజాంటల్ ఫోర్స్, వర్టికల్ ఫోర్స్. సో దీన్ని ఏమంటామంటే రిజల్టెంట్ అంటాం. రిజల్యూషన్ డెఫినేషన్ ఏం నేర్చుకున్నాం మనం? రిజల్యూషన్ అంటే డివిజన్ ఆఫ్ సింగిల్ ఫోర్స్ ఇంటూ టూ ఫోర్సెస్. ఒక ఫోర్సు రెండు ఫోర్సెస్గా మారితే రిజల్యూషన్ అంటాం. రెండు ఫోర్సెస్ కలిపి ఒక ఫోర్స్గా మారితే రిజల్టెంట్ అంటాం. రిజల్టెంట్, కాన్సెప్ట్ ఆఫ్ రిజల్టెంట్. అర్థమైందా కాన్సెప్ట్? సో దీన్ని ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అని రాయొచ్చు. సరే, దీనిపైన మనకి ఎగ్జామ్లో ఏమైనా క్వశ్చన్స్ ఇస్తాడా, లేకపోతే ఊరికి చదువుకుంటున్నామా అంటే దీనిపైన ప్రాబ్లమ్స్ ఇస్తాడు. సో ఎలా ఇస్తాడు ప్రాబ్లమ్స్ అంటే ద హారిజాంటల్ అండ్ వర్టికల్ కాంపోనెంట్స్ గివెన్ యాజ్ 120 అండ్ 80 న్యూటన్స్. సో ఏది పి అనుకోవాలా అంటే మన ఇష్టం. ఫస్ట్ది పి అనుకుందాం, సెకండ్ది క్యూ అనుకుందాం, మన ఇష్టం. అది ఏమేమి కనుక్కోవాలా? మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ కనుక్కోవాలా. సో మ్యాగ్నిట్యూడ్ అన్నా రిజల్టెంట్ అన్నా రెండు ఒకటే. ఆర్ని కనుక్కోవాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 120 స్క్వేర్ ప్లస్ 80 స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తే మీకు వచ్చే ఆన్సరే ఆర్కి సంబంధించిన ఆన్సర్. ఓకే, నాతో క్యాలిక్యులేటర్ అయితే మీరు చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అయిపోయింది. డైరెక్షన్ అడిగినాడు కదా, డైరెక్షన్ అంటే ఏం కనుక్కోవాలా? ఆల్ఫా కనుక్కోవాలా. ఫార్ములా tan ఇన్వర్స్ క్యూ బై పి ఫార్ములా. సో క్లియర్? ఈ ఫార్ములా ప్రకారంగా మనం ఏం రాయొచ్చు? tan ఇన్వర్స్ క్యూ వాల్యూ ఎంత తీసుకున్నాం? 80 తీసుకున్నాము. పి వాల్యూ ఎంత తీసుకున్నాం? 120 తీసుకున్నాం. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. అర్థమైందా? 1.4కి సంబంధించి కాన్సెప్ట్ ఆఫ్ రిజల్టెంట్. కాంబినేషన్ ఆఫ్ టూ ఫోర్సెస్ ఫార్మ్స్ ఇంటూ సింగిల్ ఫోర్స్. ఫార్ములా ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఆ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ క్యూ బై పి. ఆర్ని రిజల్టెంట్ అనొచ్చు, ప్యారల్గా మ్యాగ్నిట్యూడ్ అనొచ్చు. రెజల్యూషన్ అంటే డివిజన్ ఆఫ్ సింగిల్ ఫోర్స్ ఇంటూ టూ ఫోర్సెస్. ఫార్ములా ఆర్ కాస్ థీటా, ఎఫ్ తీసుకున్నాం కాబట్టి ఎఫ్ కాస్ థీటా, ఎఫ్ సైన్ థీటా వర్టికల్ కాంపోనెంట్. క్లియర్? దీనిపైన ప్రాబ్లం ఈ విధంగా ఇస్తాడు. సో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ పారాగ్రామ్ లా అండ్ డూ రిలేటెడ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్. సో పారాగ్రామ్ లా అన్నాడు. పారాగ్రామ్ లా ఎందుకు తీసుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాం. రిజల్టెంట్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే ద కాంబినేషన్ ఆఫ్ టూ ఫోర్సెస్ ఫార్మ్స్ ఇంటూ సింగిల్ ఫోర్స్. రిజల్యూషన్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే డివిజన్ ఆఫ్ సింగిల్ ఫోర్స్ ఇంటూ టూ ఫోర్సెస్. సో ఇక్కడ క్వశ్చన్, ఇక్కడ ఆన్సర్ రెండు యాంగిల్ ఎంత ఉంది? 90 డిగ్రీసే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెండు ఫోర్సెస్ మధ్యలో యాంగిల్ కనుక 90 కంటే తక్కువ ఉన్నా, ఎక్కువ ఉన్నా మనం ఈ ఫార్ములాని అప్లై చేయలేం. సో మనకు వేరే ఫార్ములా కావాల్సి వస్తుంది. అంటే టూ ఫోర్సెస్ ఉన్నాయి. ఒక ఫోర్సు పి అనే ఫోర్స్ హారిజాంటల్గా ఉంది, వర్టికల్గా లేదు ఈసారి క్యూ అనే ఫోర్స్ ఇంక్లైన్గా ఉంది, దీని పేరు క్యూ. ఓకేనా? పీక్యూ. పీకి ప్యారల్గా ఒక లైన్ వేసిన, ఇది పి అవుతుంది. క్యూకి ప్యారల్గా ఒక లైన్ వేసిన, అప్పుడు వీని పేరు కూడా క్యూ అవుతుంది. సో వీళ్ళిద్దరు మధ్యలో ఉండే రిజల్టెంట్ని మనం ఆర్ అనుకుంటున్నాం. అర్థమైందా? సో పీకి క్యూకి ఉండేది ఇంతకుముందు తీటా, అదే పీకి ఆర్కి ఉండేది ఆల్ఫా. క్లియర్ కదా? సో ఇది చూసే ఇప్పుడు చూడండి, వర్టికల్గా లేదు ఫోర్స్, కొంచెం యాంగిల్గా ఉంది తీటా అనే యాంగిల్తో. ఈ తీటా వాల్యూ లెస్ దాన్ 90 ఉండొచ్చు, గ్రేటర్ దాన్ 90 ఉండొచ్చు, ఆర్ ఈక్వల్ 90 మాత్రం ఉండకూడదు. ఈక్వల్ 90 ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఏదా ఫార్ములా? ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ యూజ్ చేస్తాం. క్లియర్ కదా?
అంటే రెండు ఫోర్సెస్ మధ్యలో యాంగిల్ లెస్ దాన్ 90 గ్రేటర్ దాన్ 90 ఉన్నప్పుడు యూజ్ చేసే కాన్సెప్ట్ ని పారాలాగ్రామ్ అంటాం. ఈ పారాలాగ్రామ్ కి ఫార్ములాస్ కొంచెం టఫ్ ఉంటాయి కాబట్టి దాని కంపేర్ టు ట్రయాంగిల్. సో దీన్ని మనం ఎక్స్టెన్షన్ చేసుకుంటాం. ఎక్స్టెన్షన్ ఎలా చేసుకున్నాం? ఇలా ఎక్స్టెన్షన్ చేసుకున్నాం. సో చేసుకోవడం వల్ల యూజ్ ఏముంది అంటే ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ అయింది మనకి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా. ట్రయాంగిల్ వస్తే దానివల్ల యూజ్ ఏముంది అంటే మనకు ట్రయాంగిల్లో ఫార్ములాస్ తెలుసు. హైపాటనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ అని తెలుసు. సో అకార్డింగ్ టు దిస్ ఫార్ములా హైపాటనస్ అంటే ఎవరు మనకి ఇక్కడ రిజల్టెంట్. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ అంటే ఈ లైన్, అడ్జసెంట్ అంటే ఈ లైన్. ఆపోజిట్ కి నేమ్ లేదు, అన్నిటికీ నేమ్స్ ఉన్నాయి, ఇది ఒకదానికి నేమ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్ అనే ఫోర్స్ ఇచ్చిన, సో హారిజాంటల్ వర్టికల్ కాంపోనెంట్ తీయమంటే మీరు ఏం రాస్తారు? ఆర్ కాస్ తీటా, ఆర్ సైన్ తీటా రాస్తాం కదా. అవును రాస్తాము. సో ఇక్కడ ఆర్ ప్లేస్ నేను క్యూ ఇస్తే క్యూ కాస్ తీటా, క్యూ సైన్ తీటా రాస్తాం, అంతే కదా. అంటే ఇక్కడ క్యూ అనే లైన్ ఉంది, హారిజాంటల్లో దీన్ని క్యూ కాస్ తీటా అని రాయలేమా, దీన్ని క్యూ సైన్ తీటా అని రాయలేమా? రాయొచ్చు. సో ఆపోజిట్లో ఎవరు ఉన్నారంటే క్యూ సైన్ తీటా, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, ప్లస్ అడ్జసెంట్ ఎవరు ఉన్నారంటే అడ్జసెంట్ అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు, ఇక్కడ నుంచి ఇది పి, ఇక్కడ నుంచి ఇది క్యూ కాస్ తీటా. సో పి ప్లస్ క్యూ కాస్ తీటా, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. నెక్స్ట్ స్క్వేర్ ని కామన్ తీద్దామా? సో క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, అర్థమవుతుందా? ప్లస్ 2ab అంటే 2pq కాస్ తీటా. క్లియర్? నెక్స్ట్ ఏమైనా కామన్ కనిపిస్తుందా? ఇక్కడ ఒక క్యూ టర్మ్, ఇక్కడ ఒక క్యూ టర్మ్ కామన్ ఉంది. సో పీ స్క్వేర్ ని ఫస్ట్ రాసి ఆ దాంట్లో నుంచి క్యూ స్క్వేర్ ని కామన్ తీస్తే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా మిగిలింది. 2pq కాస్ తీటా యాస్టిస్ గా రాసేసాం. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 1 1 అని చదివింటాం మనం కదా. కాబట్టి ఫైనల్ ఈక్వేషన్ ఏమవుతుంది? ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ తీటా మిగిలింది. ఒకవేళ నాకు ఆర్ కావాలంటే ఇది ఇక్కడ స్క్వేర్ అవుతుంది, అంతేనా. సో దీన్ని మనం రిజల్టెంట్ అనొచ్చు లేదా మ్యాగ్నిట్యూడ్ అనొచ్చు. ఇది డెరివేషన్ ఇంపార్టెంట్, ప్రాబ్లమ్ ఇంపార్టెంట్. అర్థమైంది కదా ఇంతవరకు? సరే. నెక్స్ట్ రిజల్టెంట్ ఆర్ మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్. సో డైరెక్షన్ ఎలా కనుక్కుంటామంటే మనం డైరెక్షన్ అంటే ఎవరు? ఆల్ఫాని కనుక్కోవాలి. సో మనకు తెలిసిన tan ఆల్ఫాకి 1 రాస్తున్నాము. tan ఆల్ఫా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ ఎవరున్నారు? క్యూ సైన్ తీటా ఉంది, సో క్యూ సైన్ తీటా రాసేద్దాం యాస్టేజ్గా. అడ్జసెంట్ ఎవరున్నారు? పీ ప్లస్ క్యూ కాస్ తీటా ఉంది, యాస్టేజ్గా అదే రాద్దాం. నాకు ఆల్ఫా కావాలా, tan ఆ సైడ్ పోతే tan ఇన్వర్స్ క్యూ సైన్ తీటా బై పీ ప్లస్ క్యూ కాస్ తీటా మిగిలింది, అంతేనా. సో దీన్ని నేను డైరెక్షన్ ఫార్ములా అనొచ్చా? ఇది మ్యాగ్నిట్యూడ్ ఆర్ రిజల్టెంట్, ఇది డైరెక్షన్ ఫార్ములా. సో దీనిపైన ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎట్లా ఇస్తా అంటే చాలా ఈజీ ప్రాబ్లమ్ ఇది. ఎట్లా ఇస్తారు క్వశ్చన్? ఫర్ ఎగ్జాంపుల్ 2 forces are given as 80, 40 newtons. Angle between the 2 forces are 30 degrees. Find the resultant and direction అంటాడు. సో పీ వాల్యూ 80, క్యూ వాల్యూ 40, తీటా ప్లస్ 30 degrees పెట్టి అంటే 80 స్క్వేర్ ప్లస్ 40 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 80 ఇంటూ 40 కాస్ 30 పెట్టి ఆన్సర్ వస్తుంది. రూట్ వేస్తే ఆర్ వాల్యూ వస్తుంది. సేమ్ అదేవిధంగా ఆల్ఫా కావాలంటే tan ఇన్వర్స్ క్యూ వాల్యూ 40 సైన్ 30 బై 80 ప్లస్ 40 కాస్ 30 క్యాలిక్యులేట్ చేయండి. డైరెక్షన్ కూడా ఆల్ఫా కూడా వచ్చేస్తుంది. సో ప్రాబ్లమ్స్ అనేది డెడ్ ఈజీ ప్రాబ్లమ్స్. తర్వాత మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు అప్పుడు మనం ఇంకా డీటెయిల్గా దీని గురించి అంటే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ట్రై చేద్దాం. డీటెయిల్గా అయితే అవసరం లేదండి, ఇంతే ఉన్నది కాన్సెప్ట్. జస్ట్ ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం తర్వాత సెక్షన్స్లో, ఓకేనా. దీనికి సంబంధించి ఎందుకంటే చాలా ఈజీ కాన్సెప్ట్, మనం ఆల్రెడీ ఫిజిక్స్లో చదివింటాము, ఇంజనీరింగ్ మెకానిక్స్లో చదివింటాము, ఇక్కడ చదువుతాం కాబట్టి దీని గురించి డెప్త్గా ఇక్కడ అవసరం లేదు. ఓకే సరే, క్లియర్ కదా. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏముంది? స్టేట్ ట్రయాంగిల్లా అండ్ పాలిగన్లా. ట్రయాంగిల్లా అంటే ఏంది? ట్రయాంగిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 sides ఉంటే ట్రయాంగిల్ అంటాను. ఈ ట్రయాంగిల్లో 2 sides ని ఒకదాన్ని పి అనుకుంటాము, దీన్ని క్యూ అనుకుంటాము, లాస్ట్ ఏదైతే మిగిలిందో దీని పేరు రిజల్టెంట్. ఇది వీళ్ళిద్దరికి ఆపోజిట్ లో వస్తుంది, అంటే వీళ్ళకి యాంటీ క్లాక్ వైజ్ వస్తే వీటి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వస్తుంటారు అని చెప్పేది ట్రయాంగిల్. ఇన్ ఏ ట్రయాంగిల్ 2 sides are considered as P, Q. Last one is a resultant of the force moving in opposite direction. Clear? Next, పాలిగన్ లా. పాలిగన్ లా అంటే పాలి అంటే ఏంది? నంబర్ ఆఫ్ అని. ఎన్ని ఉన్నాయి మనకు తెలియదు. సో ఎన్ని ఉన్నాయి తెలియదు కాబట్టి ఎక్సెప్ట్ 1 force remaining are considered as P, Q. Last one is a resultant of the force moving in opposite direction అని చెప్పేది పాలిగన్ లా. ట్రయాంగిల్ లా, ఇన్ ఏ ట్రయాంగిల్ 2 sides are considered as P, Q. Last one is a resultant of the force moving in opposite direction. Polygon లా, ఇన్ ఏ polygon except 1 force remaining are considered as P, Q. Last one is the resultant of the force moving in opposite direction. సరే, ఎందుకు ఇది నేర్చుకుంటున్నాం అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అంటే కనుక ఇంతకుముందు రిజల్టెంట్ కాన్సెప్ట్ చూసినాము, బాగానే ఉంది. రిజల్యూషన్ కాన్సెప్ట్ చూసినాము, అది బాగానే ఉంది. ఇవి రెండు పక్కన పెట్టి పారలాగ్రామ్ తీసుకున్నాము, అది బాగానే ఉంది.
ఇక్కడ అంతా చూస్తే మనకి మొత్తం ఇక్కడ 2 ఫోర్సెస్ ఉన్నాయి. సో 2 కంటే 3 ఫోర్సెస్ పడతాయి, అంటే ఒక ఫోర్స్ ఎక్కువ పడి 3 ఫోర్సెస్ వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలి, అప్పుడు యూజ్ చేయాల్సినది మనం ఈ ట్రయాంగిల్ అనే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ద్వారానే మనం లైమ్స్ రూల్ అని కానీ సైన్ రూల్ అని కానీ మనం ప్రాబ్లం చేస్తాం దానిపైన. అర్థమైందా? మరి పాలిగన్ లా ఎక్కడ యూజ్ అవుతుంది? పాలిగన్ లా పైననే కదా మనకు కంకరెంట్ ఫోర్సెస్, అంటే క్వశ్చన్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చింటాడు మనకు. సో ఆర్ని కనుక్కోండి, డైరెక్షన్ కనుక్కోండి అంటాడు కదా. సో ఆ ప్రాబ్లమ్స్ కోసం మనం పాలిగన్ లాని యూజ్ చేస్తాం. క్లియర్గా అర్థమైందా కాన్సెప్ట్ అంతా? సరే, దీని గురించి కూడా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. దేని గురించి ఇంకా మిగిలింది ఏముంది, నో అబౌట్ ద ఫ్రీ డయాగ్రామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా రాస్తాం కదా, ఇది ట్రయాంగిల్ లా కావచ్చు, లేదంటే ఇంకా మనకి లైమ్స్ రూల్ ఫార్మ్ డయాగ్రామ్ కావచ్చు, ఏదైనా కానీ బీమ్స్ సంబంధించి తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాంటిలివర్ బీమ్, ఇలా రాసే లైన్ అవుట్లైన్ డయాగ్రామ్ ఏమంటామంటే దీన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాం. అవుట్లైన్ డయాగ్రామ్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాం. సార్ నాకు డెఫినేషన్ కావాలి ఎగ్జాక్ట్గా అంటే, ఏ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఈజ్ ఏ సింప్లిఫైడ్ స్కెచ్ ఆఫ్ ద బాడీ ఆర్ పార్ట్ ఆఫ్ ద బాడీ దట్ షోస్ ఆల్ ద external forces and movement acting on it after the body is made free from its surroundings. అది దాని డెఫినేషన్. యాస్టీస్ డెఫినేషన్ కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని బై హార్ట్ చేయండి. అర్థమైందా? ఇంకేం మిగిలింది మనకు, లామిస్ రూల్ మిగిలింది. సో అది చేసి మనం కావాలంటే ఈ టాపిక్ని ఇక్కడికి స్టాప్ చేద్దాం. ఓకేనా? లామిస్ రూల్లో మనం ఏం నేర్చుకుంటాము, అసలు లామిస్ రూల్ అంటే ఏంటంటే 3 ఫోర్సెస్ పడినప్పుడు అని మనం చూసినాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 3 ఫోర్సెస్ ఉన్నప్పుడు, ఒక ఫోర్స్ పేరు P, ఇంకొకటి Q, ఇంకొకటి R ఉన్నప్పుడు వాటి మధ్యలో యాంగిల్స్ ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా అనే యాంగిల్స్ ఉన్నప్పుడు, సో సారీ P అనే ఫోర్స్ ఆపోజిట్లో ఉన్న యాంగిల్తో రిలేట్ అయి ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్తో. అంటే ఎలా, P బై సైన్ ఆల్ఫా రాయొచ్చు, అదేవిధంగా Q బై సైన్ బీటా, అదేవిధంగా R బై సైన్ గామా అని రాయొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లలో రాస్తాం కాబట్టి దీన్ని లామిస్ రూల్ అనొచ్చు, అదేవిధంగా సైన్ రూల్ అని కూడా అనొచ్చు. అర్థమైంది కదా? సో దీనిపైన మనం అంటే ఏదైనా 2 వాల్యూస్ ఇస్తాడు, 1-2 యాంగిల్స్ ఇస్తాడు, 3 దాన్ని మనం కనుక్కుంటాం. చాలా ఇంపార్టెంట్ ఇది. దీనిపైన ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేసి ట్రై చేద్దాం. ఇది ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్. సో దీన్ని సాల్వ్ చేద్దాం. ఏమి ఇచ్చినాడు మనకు, ఏ వెయిట్ ఆఫ్ 2 kilonewtons ఈజ్ సపోర్టెడ్ బై ద 2 strings యాజ్ షో ఇన్ ద ఫిగర్ గివెన్ బిలో. డిటర్మైన్ ద టెన్షన్ ఇన్ ద స్ప్రింగ్. సో T1, T2ని ఫైండ్ అవుట్ చేయాలి. వెయిట్ ఇచ్చినాడు మనకి ఎంత, 2 kilonewtons అని. ఓకేనా? ఈ డయాగ్రామ్ తీసుకుంటే మనం ఇలా కావాలంటే అర్థమయ్యి ఇలా రాసుకుందాం. ఇక్కడ 2 kilonewtons అయితే ఉంది, ఇక్కడ వాల్యూ T2 ఉంది, ఇక్కడ వాల్యూ తీసుకుంటే T1 ఉంది. అంతా బాగానే ఉంది. సో మనం ఈ ప్రాబ్లం చేయాలంటే మనకి ఏం కావాలా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న టర్మ్స్ తీసుకుంటే T1 ఆపోజిట్లో యాంగిల్స్ కావాలా. సో యాంగిల్స్ లేదు, యాంగిల్స్ ఇక్కడ ఇచ్చినాడు. అంటే దీని మీనింగ్ ఏమి, ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనకి ట్రయాంగిల్లో ఒక ట్రయాంగిల్ తీసుకుంటే 180 degrees ఉంటాయి యాంగిల్ అని మనకు అర్థం కావాలా. నెక్స్ట్ పాయింట్ ఏం అర్థం కావాలా, ఇక్కడ చూడండి ఈ ట్రయాంగిల్లో ఇవి రెండు ఈక్వల్గా లేకపోతే ఇది ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ కాదు కాబట్టి మనం ఏం చేయాలి, జెడ్ రూల్ అప్లై చేయాలి. దీన్ని జెడ్ రూల్ అంటాం. అంటే ఇక్కడ 45 degrees ఉంటే ఇక్కడ కూడా 45 degrees ఉంటుంది, ఇక్కడ 45 ఉందంటే ఇది ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. సో టోటల్ ఎంత అవుతుంది, 135 degrees. సేమ్ అదే జెడ్ రూల్, ఎందుకంటే ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ కాదు కాబట్టి. అర్థమవుతుందా? కాదు కాబట్టి సో ఇది 60, ఇది ఒక 90, టోటల్ 150 degrees. దీని ప్రకారంగా యాంగిల్స్ రాసుకోవాలా. సో ఇది 150 degrees, ఇది 135 degrees, ఇంకా పైన ఎంత ఉంటుంది అంటే టోటల్గా మనకి ఎంత, సర్కిల్ అంటే 360 కదా. సో 360లో నుంచి ఇది ఒక 150, ఇది ఒక 100, 250, 285 మిగిలింది. సో 85 అంటే ఇది ఒక 15, అదొక 60, 75 అంతేనా. ఇది ఎంత ఉంటుంది యాంగిల్, 75 degrees ఉంటుంది. ఇలా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫార్ములాని అప్లై చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను T1 తీసుకుంటే T1 ఆపోజిట్లోనే 135, T1 తీసుకుంటే ఆపోజిట్లో 135 ఈజ్ ఈక్వల్ టు T2 తీసుకుంటే ఆపోజిట్లో ఉండే 150 ఈజ్ ఈక్వల్ టు 2 kilonewton తీసుకుంటే ఆపోజిట్లోనే sin 75. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇవి రెండు టర్మ్స్ని ఈక్వల్ అనుకుందాం. ఇవి రెండు ఈక్వల్ అనుకుంటే ఒక ఆన్సర్ వస్తుంది. ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ T1 ఈజ్ ఈక్వల్ టు 2/sin 75 ఇంటూ sin 135. ఈ టర్మ్ ఆసరిపోతే ఇంటూ అవుతుంది కదా. సో ఇక్కడ స్పేస్ అయితే ఇలా రాసుకుందాం. ఓకే, నెక్స్ట్ దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఏం ఆన్సర్ వస్తుంది, T1 ఆన్సర్ వస్తుంది. మనం కిలోన్యూటన్లో చేస్తాం కాబట్టి మీకు వచ్చే ఆన్సర్ కూడా కిలోన్యూటన్లో వస్తుంది. అదేవిధంగా ఇవి రెండు ఈక్వల్ చేయండి. ఇవి రెండు ఈక్వల్ చేసాం, ఈ sin 150 ఇక్కడికి వస్తుంది. సో మీకు T2 వాల్యూ వస్తుంది. అంటే ఇక్కడ T1 వాల్యూ వచ్చింది, ఇక్కడ T2 వాల్యూ వచ్చింది కిలోన్యూటన్స్లో. సో రెండు ఆన్సర్లు సేమ్ వస్తాయా, సేమ్ రావు, ఎందుకంటే డిఫరెంట్ యాంగిల్స్ కాబట్టి డిఫరెన్స్ ఆన్సర్లు కూడా వస్తాయి. సో T1 ఆన్సర్ వస్తుంది, T2 ఆన్సర్ వస్తుంది. క్లియర్ కదా ఇంతవరకు? సో చాలా ఈజీ ప్రాబ్లం. జస్ట్ మనం ఇక్కడ అనలైజ్ చేయాల్సినది యాంగిల్స్ దగ్గర మాత్రమే. ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఉంటే డైరెక్ట్గా మనం చేస్తా అంటే
ఇది ఈక్వలేటర్గా లేదు కాబట్టి సో మనం దీన్ని ఈ జెడ్ రూల్ ప్రకారంగా డివైడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. అర్థమైంది కదా లామిస్ రూల్? సరే, ఇది నెక్స్ట్ చాలా ఉన్నాయి ఇంకా క్వశ్చన్స్, అంటే దీనికి సంబంధించిన టాపిక్స్, దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అవన్నీ కూడా మనం తర్వాత సెక్షన్స్లో అయితే చూద్దాము. ఇక్కడికి స్టాప్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 వీడియోలో రిమైనింగ్ అన్ని టాపిక్స్ కూడా కవర్ చేద్దాం ఈ ఫస్ట్ యూనిట్కి సంబంధించి. క్లియర్ కదా? అర్థమైంది కదా? సరే, అర్థమైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. డిఫాల్ట్గా మెకానికల్ స్టూడెంట్స్కి క్లాసెస్ దొరకడం కష్టం యూట్యూబ్లో, కాబట్టి మీ ఆ రిక్వైర్మెంట్ ఆ ప్రాబ్లం మీకు ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దామనే ఆలోచనతో మ్యాక్సిమం క్లాసెస్, మెకానికల్ సంబంధించిన మ్యాక్సిమం క్లాసెస్, ఎస్ఓఎం ఒకటే కాదు, థియరీ ఆఫ్ మిషన్స్ కావచ్చు, ఫ్లూయిడ్ మెకానిక్స్ కావచ్చు, తర్వాత థర్మల్ ఇంజనీరింగ్ కావచ్చు, మీకు ఏదైతే టఫ్ ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ అన్ని కూడా మనం ప్లాన్ చేద్దాం 1 by 1. ఓకేనా? సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ.